లీడ్ చేస్తున్నారు తెలంగాణ కోటేశ్వర గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. సో కోటేశ్వరరావు గారు, సరే, ఈ సన్నబియ్యం పథకం విషయంలో అంటే మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాము అని చెప్పుకోవటము ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మోడీ సర్కారే ఎక్కువగా వాటా ఉంది కాబట్టి డెఫినెట్‌గా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ఏం చేస్తుంది, ఎంత ఇస్తుంది, ఇవన్నీ విషయాలు ప్రజలకు చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ రేషన్ దుకాణాల్లో మోడీ ఫోటో పెట్టాలి అన్న బీజేపీ వాదనతో మరి ఆ వాదనలో మీరేం చెప్తారు? మోడీ ఫోటో పెట్టాలనేది బండి సంజయ్ గారు ఇప్పుడు చెప్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఇంతకు ముందే చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి సభలో అనుకుంటారు. రేషన్ షాప్కి వెళ్ళారు. అక్కడ రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ దీనిలో మోడీ ఫోటో పెట్టాలని అప్పుడే ఆమె డిమాండ్ చేశారు. సరే, అది ఎన్నికల సమయం కనుక అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ గారు దాన్ని తీసుకొచ్చారు. ఒకటి వాస్తవం, ఈ ఆహార భద్రతా పథకం కింద కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా బీజేపీ అధికారంలో ఉన్నా లేదు రాబోయే రోజుల్లో మరొకరు ఎవరైనా అధికారానికి వచ్చినా కానీ ఆ పథకం కొనసాగినంత కాలం ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ ధరలకు బియ్యం ఇవ్వాలి. ఆ సబ్సిడీ అనేటువంటిది సింహభాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటిది ఆ పథకంలో ఉన్నటువంటి అంశం. అయితే కరోనా సమయంలో అవి కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితిలో జనం ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ అనేటువంటి దాన్ని కూడా తానే భరిస్తూ పూర్తిగా ఉచితంగా జనానికి ఇస్తాం. దాన్ని మరొక 5 ఏళ్ల పాటు పొడిగిస్తామని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఆ పథకం ఉంటుందా లేకపోతే దాన్ని రద్దు చేస్తారా అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఆ రోజు ఎన్నికల్లో బీజేపీ ఓటమి, విజయ అవకాశాలు లేదా ప్రతిపక్షాలు విజయ అవకాశాలు, వాటన్నిటిని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. 5 ఏళ్ల పాటు అయితే కొనసాగుతుంది అనేటువంటిది స్పష్టం. ఎందుకంటే దాన్ని కనుక వెనక్కి తగ్గేట్లయితే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. అందుకని కేంద్రం ఇచ్చేటువంటి దానిలో బండి సంజయ్ గారు చెప్పినట్టు 40, 35 ఎంత అనే రూపాయలు ఎక్కువ పక్కన పెట్టేట్లయితే కేంద్రమే ఎక్కువగా భరిస్తున్నది. కార్డులు లేనటువంటి వాళ్ళకి, అదేవిధంగా మరికొన్ని సంస్థలకి లేదా ఇతరత్ర రవాణా ఖర్చులు, వీటన్నిటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి చెల్లిస్తూ ఉంది. ఈ కార్డుల వివాదం రామమూర్తి గారు చెప్పారు. రామమూర్తి గారు మరి 10 సంవత్సరాల అధికారంలో ఉండగా కూడా కొత్తగా రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేట్లయితే పెరిగినటువంటి బియ్యం సేకరణ ధర కిలో 30 రూపాయలు, 35, ఆ సేకరణ ధర మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే తలెత్తింది అనేది గమనించాలి. ఎందుకు అంటే 80 కోట్ల మందికి ఎవరైతే యూపీఏ హయాంలో 80 కోట్ల మంది ఆ రోజు దేశంలో ఆహార భద్రతా పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులో అని నిర్ణయించారు, అదే 80 కోట్ల మంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పిన అదే 80 కోట్లు అంటారు. అంటే ఒకవైపు ఏమో 25 కోట్ల మందిని మేము దారిద్ర రేఖ నుంచి ఎగువకు పడేశాము అని చెప్తారు. మళ్ళా ఆ 80 కోట్ల మందికి ఇంకా బియ్యం ఇవ్వాల్సిందని చెప్తారు. సరే, అది వేరే కథ. అందుకని ఆ 80 కోట్లకు ఆ రోజు ఎంతైతే సంఖ్యను నిర్ణయించారో, కేంద్ర ప్రభుత్వం ఎంత ఆమోదించిందో ఆ సంఖ్యని ఇప్పటి వరకు అంటే 2011, 12లో వచ్చినటువంటి ఈ స్కీము ఒక్క రేషన్ కార్డు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించడం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కానీ గతంలో ఎన్నున్నాయో అంతవరకే ఇస్తున్నారు. అయితే కుటుంబాలు, మరి కొత్త కుటుంబాలు వస్తున్నాయి లేదా పాత కొంతమంది చనిపోతున్నారు కుటుంబ యజమానులు, ఇటువంటి ఈ మార్పులన్నీ చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. కొత్త కార్డు కావాలని కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక దాన్ని భరించాలంటే ఇప్పుడు ఈ ఉచిత బియ్యం వచ్చిన తర్వాత తడిసి మోపిడయ్యేటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఏదో ఒక సాగుతోటి ఆ కార్డులు ఇవ్వడం మానేశారు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి కూడా ఆ కార్డులు ఇవ్వడం అనేటువంటిది అదొక పెద్ద సవాల్ కింద మారిపోతా ఉంది. అదే బీఆర్ఎస్ అధికారానికి వచ్చినా అదే సవాలు ఎదురై ఉండేది. ఇప్పుడు వాళ్ళు అదృష్టం కొద్ది ప్రతిపక్షంలో ఉన్నారు కనుక
రేవంత్ రెడ్డి సర్కార్కి అది ఒక పెద్ద సవాల్గా మారింది. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఏమిటనేటువంటి చూడండి. ఇక 40 రూపాయలు మేము ఇస్తున్నాం, 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, లేదా 30 రూపాయలు మేము ఇస్తున్నాం, 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు అంటే ఎస్ ఇస్తున్నారు. అది ఒక్క తెలంగాణకే కాదుగా, దేశమంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా వరకబెట్టిందని కాదు, దేశమంతటా ఇస్తున్నారు. అదేవిధంగా దేశమంతటా జాతీయ రహదారులు వేస్తున్నారు, దేశమంతటా రైళ్లు వేస్తున్నారు. ఇక్కడ కేంద్రం ఏమీ చేయడం లేదు అనేటువంటిది, తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేశారు అనేది తప్ప స్కీమ్స్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకా అసలు ఏం చేయలేదనో ఏ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో కూడా ఆ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. ప్రత్యేకమైనటువంటి పదహాలు లేదా జాతీయ ప్రాజెక్టులు ఇట్లాంటివి ఇవ్వలేదని, లేదా పెడతా ఉన్నటువంటి ప్రాజెక్టులు పెట్టలేదని ఇది విమర్శ. అందుకని ఇప్పుడు మరి అదే బండి సంజయ్ గారి వాదన ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు నిధులు ఇస్తున్నాయి కదా, మొత్తం కేంద్ర ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా దానికి ఏమీ ఆదాయం లేదుగా. జిఎస్టి నుంచి అన్ని రకాల పన్నులు, ఆదాయ పన్నులు, కార్పొరేట్ పన్నులు అన్ని రాష్ట్రాల నుంచే వెళ్తా ఉంది. మరి ఆ రాష్ట్రానికి వెళ్ళినటువంటి దానిలో 41%, 42% మాత్రమే ఇస్తా ఉంది. మిగిలినటువంటి 60% నిధులు ఖర్చు పెట్టేటువంటి పథకాలకి మరి ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలో ఇది రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు రైల్వే అని చెప్పేసి రైల్వేకి పెట్టారా, లేకపోతే ఇంకొక కేంద్ర ప్రాజెక్ట్కి ఇది చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, కేరళకి వెళ్తే ఇది పినరాయి విజయన్ ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టు అని పెడతారా? వాళ్ళు అదే అనుకుంటే. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపేటువంటి పథకాలకి సహజంగా ఏ రాష్ట్రం అధికారం వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేయాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి బండి సంజయ్ గారే ఉన్నారు అక్కడ. ఆయన ఏం రాశారంటే, మేము కేంద్ర ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్స్ లేకపోతే వితంతు పెన్షన్స్ మేము ఇస్తున్నాం కదా, మొత్తం అంతా కూడా ఖ్యాతి మీరే కొట్టేస్తున్నారు, అందుకని మా కేంద్రం ఇచ్చేటువంటిది ఎంత ఉందో మేము విడిగా ఇవ్వాల్సిందే అన్నారు. అంటే అక్కడ విజయన్ గారు ఏం చెప్పారంటే, ఓకే ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదు, ఇదిగో కేంద్రం నుంచి 200 వస్తా ఉంది, రాష్ట్రం దానికి 1500, 1600 తోడు చేస్తాను అని చెప్పేసి మేము జనానికి ప్రతి నెల చెప్తాము, మాకేం అభ్యంతరం లేదు, అట్లాగే చేయమంటారా అని అడిగారు. అంటే ఏమిటి, వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ అనేటువంటిది నిజానికి రాష్ట్రాలది కాదు, కేంద్ర ప్రభుత్వానికి. ఆహార పథకం కింద ఎట్లాగైతే ఇస్తున్నారో వితంతు సామాజిక వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. అది 12 మన్మోహన్ సింగ్ హయాంలో నిర్ణయించినటువంటి 200, 300 తప్ప నరేంద్ర మోడీ గారికి ఒక్క పైసా కూడా పెంచడానికి చేయి రాలేదు ఇంతవరకు. మరి తెలంగాణలో 2000 ఎట్లా ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో 4000 ఎట్లా ఇస్తున్నారు, కేరళ తమిళనాడులో 1700, 1800 ఎట్లా ఇస్తున్నారు, గుజరాత్లో 1000 రూపాయలు ఎట్లా ఇస్తున్నారు, లేదా బీహార్లో 150, 200 లేదా 400, 300 ఎట్లా ఇస్తున్నారంటే ఆ కేంద్రం ఇచ్చే కొన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే వాటినే ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలినటువంటి మొత్తాన్ని తోడు చేసి ఇస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 60 ఏళ్ళు వాళ్ళకైతేనేమో కేంద్రం ఇచ్చేది 300, ఆ 300కు 1700 తోడు చేసి గతంలో బీఆర్ఎస్ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి 500 కేంద్రం ఇస్తుంది, మిగిలినటువంటి 1500 ఇక్కడ ఇస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 4000 చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి కేంద్రం ఎందుకని పెంచట్లేదు? మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంత మొత్తంలో? ప్రేమ్ గాంధీ గారిని చెప్పమానంటే ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ధనికులు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్, ఇవన్నీ కూడా ధనిక రాష్ట్రాలు అయిపోయినాయి కనుక ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ అటువంటి డిమాండ్ చేసే ముందు బండి సంజయ్ గారు మంచి చెడు లేకపోతే ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆయన ధోరణి చూస్తే ఎంతసేపటికి మీడియాలో ఏదో విధంగా కనిపించాలనేటువంటి యావదప్ప ఇటువంటి వాటికి అనేక ప్రశ్నలు, విమర్శలు వస్తాయి. ఆ విమర్శలకి మనం సరిగ్గా సమాధానం చెప్పాలనేటువంటిది మరి ఆయనకి ఎవరైనా సలహాదారులు ఉన్నారో లేకపోతే ఆయనకే తెల్లవారుజామున బుర్రలోకి ఆలోచన వస్తాయో తెలియదు. కానీ కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు, సమాధానం లేనటువంటి అంశాలను తీసుకొస్తున్నారు. ఇది ఒక అనవసరమైనటువంటి వివాదం.
Right. ఒకవేళ బండి సంజయ్ గారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మరి పెడతారు రేవంత్ రెడ్డి గారు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా మరి రేవంత్ రెడ్డి గారు లేదా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి అమలు చెప్పమనండి, ఇబ్బంది లేదు. రైట్. ఉదయకాంత్ గారు, ఒక ఈ పథకమే కాదు, కేంద్రం నుంచి మిగిలిన పథకాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళ వాటా ఉందో వాటిలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వస్తుంది అని చెప్పే ప్రయత్నాలు గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానీ చేయట్లేదు అని బీజేపీ నాయకులు మాట. అట్లా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏంటి అంటే ఇంతవరకు సరే వాళ్ళ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరు 15 నెలలైనా కూడా. లేదండి, నిన్న మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారికి సారు తేలలే, కోటేశ్వరరావు గారు మర్చిపోయారు. సోయాన హరీష్ రావు గారు లేచి 6,42,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఎందుకో మర్చిపోయారు అందరూ. చాలా క్లియర్గా మీరు తీసుకోండి, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, 6,42,000 రేషన్ కార్డులు ఇచ్చాము. 20 లక్షల మంది పేరు మార్పు కానీ చనిపోతే తీసేసినవి కానీ 20 లక్షల మంది ఉన్నాయి. అవి క్లియర్గా మాట్లాడిన వాటిలో మీరు ఇస్తానన్నాయి ఇవ్వండి, మేమేమో అంటలేదు. సరే ఎన్ని ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు అనేది కొన్ని చేయలేక చేసినవి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, అందుకే ఓడిపోయినామేమో. కాబట్టి మీరు చేస్తా అన్నది చేయండి అంటున్నాం. ఉదయకాంత్ గారు ఏం చెప్తుంది కూడా అదే, ఇస్తామని ఇవ్వండి అంటున్నా. కాకపోతే ఇవ్వడానికి ఉన్నటువంటి సమస్యకు ఉన్నటువంటి ఇబ్బంది గురించి చెప్పాను తప్ప ఇవ్వద్దనో లేకపోతే మీరు వెనక్కి తగ్గడనో నేను చెప్పట్లేదు. లేదు లేదు, 6 లక్షల పైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము అని చెప్పారు అంటున్నారు. మరి ఎందుకని పెండింగ్ లో ఉన్నాయి? అన్ని లక్షల కార్డులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? అప్లికేషన్లు వచ్చినాయి, ప్రజాపాలన కింద దరఖాస్తులు పెడితే 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఎంతవరకు ఇచ్చారు, ఎంతమందికి ఇస్తారు, ఎంతమంది ఇచ్చాము? అంతమంది అప్లికేషన్ ఎందుకు వచ్చినాయి? మీరు ఇవ్వలేదు కాబట్టి కదా ఇప్పుడు అంతమంది మీరు నిజంగా అంతమందికి ఇచ్చుంటే నేను అదే అడుగుతాను. అదే ఇప్పుడు అప్పుడు ఎన్ని ఇచ్చాము, అసలే ఇవ్వలేదంటే చెప్తున్నాను. మేము కూడా ఇచ్చాము, మీరు ఇవ్వండి అంటున్నాం. ఉదయకాంత్ గారు సర్టన్లీ ఒకటండి, ఇప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్తో పాటు నేను ఈరోజు రావడం జరిగింది. స్కీమ్స్లో ఆల్రెడీ